యా శ్రవణ్ గారు. ఐ అగ్రీ విత్ సార్. అంటే రెండు అంశాలు మాట్లాడినారు. ఒకటేమో 42% కోసం చట్టం చేసి పడేయచ్చు, జీవోలు ఇచ్చేయచ్చు అని. రెండోదేమో అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేసి బీసీలు ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి ఎదురుగా బీసీలనే పెట్టాలని చెప్పారు. సరే రెండోది అయిద్దో కాదో నాకు తెలియదు, కానీ వాట్ ఈస్ పాసిబుల్ లీగల్లీ కుడ్ బి డన్. ద వెరీ పర్పస్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఏంటి? అది బేసికల్ గా కాస్ట్ సెన్సస్ చేసి మీరు ఎంతమంది ఉన్నారు, మేమెంతమంది ఉన్నారు అని లెక్కలు చెప్పడం కోసం కాదు. ఆ లెక్కల పరిణామ క్రమంలో ఎవరికి ఎంత వాటా రావాలో వాళ్ళకంతా వాటా ఇవ్వాలని చెప్పని. మొట్టమొదటిది బీసీ డిక్లరేషన్ లో ఎందుకు వచ్చిందో 42% అని అన్నారండి వాళ్ళు. దాన్ని సరే మా మేధావులంతా 42% సరే 33-27 నుంచి 42 అంటున్నారు కదా అని చెప్పని మేమంతా సంఖ్యలు గుద్దుకున్నాం. 42 అమలు చేయండి అని చెప్పని వాళ్ళ దాన్ని పట్టుకొని తీట్లాడుతున్నాం. మేము 56% ఉంటే 42 కంటే అడుగుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ట్రాప్. అందులో 42% అన్నారు. సరే ఆ 42% అని అమలు చేయాలంటే కాస్ట్ సెన్సస్ ను అయింది, మేము 42% అని చెప్పని మేము యాక్ట్ ను మేము ఢిల్లీకి పంపించేసినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ పంపినాం అని చెప్పని అన్నారు. వాస్తవానికి ఆర్టికల్ 243D కానీ 243T కానీ ఇవి గవర్నమెంట్ నీడ్ నాట్ నౌ సెండ్ టు ఎన్హాన్స్ ద రిజర్వేషన్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దే కెన్ స్ట్రైట్ అవే మేక్ ఏ జీవో. వారు అన్నట్టుగా ఆ జీవోను రిలీజ్ చేయొచ్చు. అది చేయకుండా ఇవాళ ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లిబడే. బీజేపీ ఏమంటా ఉంది, మీరు సరి అయిన పద్ధతిలో మీరు జస్టిఫై చేస్తూ మీరు మాకు ప్రపోజల్స్ పంపలేదు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. వీళ్ళు ఏమంటా ఉన్నారు, బీజేపీకి పంపించేసినాము, ఢిల్లీలో పంపించినాం, వాళ్ళు చేస్తలేదని చెప్పని. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మొత్తానికి ఇవాళ కులగణన జరిపిన తర్వాత కూడా బీసీల నోట్లో మన్ను కొట్టే విధంగా విదౌట్ గివింగ్ దట్ సో కాల్డ్ 42% ఆఫ్ రిజర్వేషన్ వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి ఇవాళ ఓ కుట్ర బంతా ఉన్నారు. ఇది బిట్రేయల్. ఇది పెద్ద బిట్రేయల్, ట్రెచరీ అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా మా దయాకర్ గారు ఇది ఆల్సో ఎన్ అడ్వకేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ కోసం కూడా కొట్లాయటాయని కాబట్టి నేను ఏం అప్పీల్ చేస్తా ఉన్నా అంటే, మీరు పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డి గారా, మహేష్ గౌడ్ గారా ఎవరితో మాట్లాడి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అవసరం లేదు, పార్టీ వైజ్ రిజర్వేషన్ చెప్తే మేము కాంగ్రెస్ పార్టీ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ యువర్ హ్యాండ్ యూ డోంట్ వాంట్ టు డూ. బట్ ఇది మడత మాట. ఇది మీరు ఒక మాట చెప్తున్నా సార్, మీరు సాధ్యపడేదాన్ని వదిలిపెట్టేసి అసాధ్యమైనటువంటి అంశాన్ని చర్చకు పట్టుకొస్తున్నారు. మీరు సాధ్యమయ్యేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టి వన్ స్ట్రోక్ చట్టపరంతో అయ్యేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు, లెజిస్లేచర్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు వీళ్ళందరూ కూర్చొని కేబినెట్ అంతా కూర్చొని ఓ జీవో చేసి పడేస్తే ఇవాళ 42% అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసింది. దాన్ని నాట్ రిజల్యూషన్ సార్, జీవో. ఏం చెప్పినారు శరత్ గారు? ఇప్పుడు స్ట్రైట్ అవే బీహార్ లో కొట్టేశారు అంటారు కదా. బీహార్ లో జీవో కావాలి, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేయచ్చు అని చెప్తుంది. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దయాకర్ గారు వన్ మోర్ వర్డ్ భరత్ గారు, వన్ మోర్ వర్డ్ ఏమంటే, ఇప్పుడు దాసో శ్రవణ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను that he should influence or he should impress upon his party high command that if at all the government wants to give 42% to BCs, we are not going to oppose. We will not be a party to any litigation that may result in challenging the validity of such GOs అని నిర్ద్వందంగా బీసీ ప్రజల పట్ల ఒక ఆప్యాయతతో ఆ డిక్లరేషన్ చేయించాలి. నాకు అర్థం కావట్లేదు శరత్ గారు, మీరు అడిగే నాకు అర్థం కాలేదు. మీరు అదేదో టిఆర్ఎస్ పార్టీ దానికి మద్దతు చెప్పనట్టుగా ఏదో లిటిగేషన్ పెడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు అది తప్పుడు కదా. అది అట్లాగా అన్నా ఎప్పుడు ఆ కాంటెక్స్ట్ రావాలా? when BRS is not supporting, when BRS has not publicly declared its stand. Give it, sir. 42% was not known to you, sir. 42% is far better than what you have given in the earlier elections. What I suggest is, శరత్ గారు, మీరు చాలా పెద్ద, మీరు న్యూట్రల్ పర్సన్ గా వచ్చి పాలిటిషియన్ గా మాట్లాడుతున్నారు. మీరు ఏ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట అన్నానే, మీరు కాంటెక్స్ట్ మాట్లాడదామంటే కాంటెక్స్ట్ మాట్లాడదాం, రాజకీయం మాట్లాడదాం. ఇవాళ 42% అమలు కావట్లేదు,
జీవో చేయకుండా యాక్ట్ చేసి పడేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించేసి ఇవాళ మీరు సంతక సావండి లేకపోతే మీరు సంకలు గుద్దుకోండి అనేటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దాన్ని చేయించేది పక్కన పెట్టి వాళ్ళు అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డు చెప్పొద్దు అని చెప్పని సలహాలు ఇస్తే నేను ఏం చేయాలి చెప్పండి? మొదట ఏమన్నాను శ్రవణ్ గారు, యు ఆర్ రిఫ్యూజింగ్ టు అండర్స్టాండ్ థింగ్. మీరు పెద్దవాళ్ళు అన్సాలిసిటెడ్ కామెంట్ అది ఎప్పుడు కామెంట్ చేయాలా? నేను ఎప్పుడైతే పార్టీగా దాని పట్ల నా చిత్తశుద్ధి లేనప్పుడు నేనే పొద్దులైతే మొత్తుకుంటున్నా నా 47% ఇవ్వమని చెప్పని కేసీఆర్ గారే మొత్తుకుంటా ఉన్నారు. నువ్వు 47% ఇవ్వయా అని చెప్పని మొత్తుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినప్పుడు దానికి పూర్తి స్థాయి పార్టీ మద్దతు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయించడం కోసం చేయకుండా అది చేస్తారు, చేస్తే టీఆర్ఎస్ అడ్డుపడద్దు అని చెప్పనంటే ఏమన్నట్టు? దయాకర్ గారు చేసే దాని గురించి మాట్లాడదాం మనం. దయాకర్ గారు బాల్ మీ కోర్టులోనే ఉంది, ఇప్పుడు అధికారంలో మీరు బాల్ బీజేపీ కోర్టులో ఉన్నా ఇప్పుడు చెయ్యరు, జీవో తీయరు అని ఎందుకు శ్రవణ్ గారు అనుకుంటున్నారు అన్న? దీంట్లో రెండు పంచాయతీలు అన్న. ఎందుకంటున్నా చెప్తానా, ఎందుకంటున్నా అంటే దేర్ ఆర్ 2 ఎక్స్ప్లిసిట్ ప్రామిసెస్ మేడ్ ఇన్ ద బీసీ డిక్లరేషన్. ఇది 2018లో నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఈ కేసు వేసినాం. నేను దయాకర్ గారి కిరక జస్టిస్ రామచంద్రరావు గారు జడ్జిగా ఉన్న సందర్భంలో వారి బెంచ్ మీదనే ఆర్గ్యుమెంట్లు అయినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జడ్జి రఘునందన్ రావు గారు వాజ్ మై అడ్వకేట్, మూర్తి గారు అని చెప్పి ఇంకో వీరందరూ ఆర్గ్యూ చేసినారు. కేటగరైజేషన్ చెయ్యాలా? 130 కులాలుంటే 120 కులాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మీరు లోకల్ బాడీ సంస్థలలో విద్యలో ఉపాధిలో ఉన్నట్టుగానే ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసినట్టయితే చిన్న చిన్న కులాల వాళ్ళకు కూడా న్యాయం లభిస్తుందని చెప్పినప్పుడు కేసు వేసినాం. కేసు వేసిన తర్వాత జస్టిస్ రామచంద్రరావు గారు ఏమన్నారంటే ఇవాళ ఏదైతే మీరు కులగణన చేసిండ్రో ఆ కులగణన చేయండి అని చెప్పని 2018లో వారు ఆర్డర్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దేర్ వాజ్ ప్రెషర్. ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఎట్లయితే ప్రెషర్ పెడుతుందో అప్పుడు కూడా హైకోర్టు ఎట్లనే ఇంటర్వ్యూర్ అయిన తర్వాత ఇమీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేసిండ్రు. మళ్ళీ 22లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే టైంలో మళ్ళీ వేసినాం అదే కేసు, కేటగరైజేషన్ స్టడీ అని చెప్పి వేసినాం. దాని జడ్జిమెంటే మొన్న వచ్చింది. వచ్చిన తర్వాత మీరు కాస్ట్ సెన్సస్ చేసినారు. నేనేమంటున్నా అంటే ఇవాళకి కూడా మీరు ఏబిసిడి కేటగరైజేషన్ ఎక్సైజ్ చేసినారా? మీరు బీసీ డిక్లరేషన్ లో భాగం అది. మీరు ఏబిసిడి కేటగరైజేషన్ ఎక్సైజ్ చేసినారా? ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఎట్లొస్తాయని చెప్పని ఏమైనా ఎక్సైజ్ చేసినారా? చేయలే. ఇట్ ఈస్ నాట్ అట్లీస్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో దేర్ ఫోర్ వి విల్ ఆస్క్ యు. అక్కడే పొరబడి మీరు తప్పులో కాలేస్తున్నది. మీకు బీఆర్ఎస్ వాళ్ళను అంటే మీకు దాన్ని ఏమనాలి, దాన్ని అజ్ఞానం అని అనలేం. కానీ ఇప్పుడు ఒక బిల్ చేసినప్పుడు బిల్లులో మీరు కేటగరైజేషన్ పెట్టారా? విని అన్న ప్రశ్నలు ఇంత జంబో ప్రశ్నలు ఉంటే బిల్లులో మీరు కేటగరైజేషన్ పెట్టినరా అన్న? మీరు విను ఇప్పుడు జీవోకు సంబంధించి ఎవ్రీ యాక్ట్ డెఫినెట్ గా జీవో రావాల్సిందే. జీవోకు 31C కావచ్చు, లేకపోతే షెడ్యూల్ 9, 10, 11 ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కావాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ ఒక ఆథెంటిసిటీ రావాలి. అది తమిళనాడు తరహా తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారి డ్రాఫ్ట్ మీరు చూడండి. నేను ఆ మీటింగ్ కి నేను పోయిన, బీసీ సంఘాలన్నీ నన్ను కూడా పిలిస్తే పోయినా, మన జాజుల సీన్ పిలిచినప్పుడు పోయినా. తర్వాత నేను కూడా కనుక్కున్నాం. ఆఫ్టర్ ఏమంటారు తమిళనాడు రిజర్వేషన్స్ లేదంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తర్వాత ఇది లేదు అసలు. ఏది నీకు 50% రిజర్వేషన్ బార్ ఇది లేదు. ఎందుకంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? దయాకర్ గారు ఇక్కడ ఒక కౌంటర్. మీరు ఈ ఈడబ్ల్యూఎస్ తర్వాత మన బీహార్ రిజర్వేషన్లు 50% దాటితే కొట్టేసింది హైకోర్టు. అక్కడ పట్టా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో ఉంది. బీహార్ లో ఇంప్లిమెంట్ కావట్లేదు ఆ రిజర్వేషన్స్. సేమ్ ఓబీసీలకు ఎక్కువ శాతం ఇచ్చారు అక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్, బీజేపీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. హైకోర్టు కొట్టేసింది. నేనేమంటున్నా, హైకోర్టుకు ఎంపిరికల్ డేటా లేదు బీహార్ దగ్గర. చేశారు కదా అక్కడ క్యాస్ట్ సెన్సస్ చేశారు. ఫస్ట్ స్టేట్ క్యాస్ట్ సెన్సస్ దేశంలో చేసిన మొదటి రాష్ట్రం కాంగ్రెస్ కాదు, నితీష్ కుమార్ ప్రభుత్వం. దాన్ని నువ్వు ఆ డ్రాఫ్ట్ చూడండి. నేను చాలా డాటా లేదంటే మీరు చెప్తున్నా. క్యాస్ట్ సెన్సస్ చేసిన మొదటి ప్రభుత్వం దేశంలో బీహార్, నాట్ తెలంగాణ.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నేను చెప్తున్నా బులుగుచ్చకాయలు ఏమిటంటే చేసి చెప్పలేము కానీ మనం అక్కడ వచ్చిన ప్రాక్టీసెస్ లో ఏవి ఫాల్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ చేసినాం. సెన్సెస్ కు మనమే ఇప్పుడు రేపు కులగణన జరగబోయే సెన్సెస్ కు మోడల్ ఇస్తున్నాం. ఇనరా 40 పాయింట్ల పైచిల్కు స్టాండర్డ్ ఎంపిరికల్ పాయింట్స్ ని పెట్టి స్టాండర్డ్ ఎంపిరికల్ డేటా ఇండియాలోనే సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలతో సహా కూడిన సర్వే అది. దీన్ని తప్పుబట్టి ఎవరేస్తారో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే దీనికి కౌంటర్ చేస్తారో వాళ్ళు నా దృష్టిలోనైతే బీహార్ లో 63% ఓబీసీలు అక్కడ ఎందుకంటున్నా అంటే ఇది కేవలం రాజకీయ లోకల్ బాడీ ఎలక్షన్సే కాదు, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినది కూడా దీంట్లో. ఇదేదో రాజకీయాల కోసమో స్థానిక సంస్థల ఎన్నికల కోసమో కాదు. ఇది రాహుల్ గాంధీ గారు దేశంలో ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి తను పాలిస్తున్న రాష్ట్రాల్లో దీన్ని అడాప్ట్ చేసుకోమని చెప్పి కర్ణాటకకు చెప్పిండు, తెలంగాణకు చెప్పిండు, హిమాచల్ కి చెప్పిండు, జార్ఖండ్ కూడా చెప్పిండు. తెలంగాణ ముందు చేసినాం మేము. కాబట్టి దీంట్లో వచ్చే కన్స్ట్రైంట్స్ కూడా మేము ఒక మోడల్ గా తీసుకుంటాం తప్పితే దీంట్లో ఓటమో రాజకీయమో అనేది సెకండరీ. రెండోది అతి ముఖ్యమైనది మీకు చెప్తున్నా వినండి. ఎక్సీడ్ చేసింది అనే దాన్ని, ఇది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. ఎక్సీడ్ అయింది ఈడబ్ల్యూఎస్ కు. ఇప్పుడు బీసీలు ఏమంటుండ్రు, నేను ఆ మీటింగ్ లలో నేను సారం చెప్తా. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అవి రాజ్యాంగంలోనే ఉన్నాయి. కానీ ఈడబ్ల్యూసి మూవ్మెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే దాన్ని నల్లిఫై చేసి వాళ్ళు 10% ఇవ్వగలిగినప్పుడు ఓబీసీలకు కూడా ఇవ్వండి అని. ఎందుకంటే బీసీలు కొంచెం ఈడబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. నేనైతే ఈడబ్ల్యూఎస్ కు కంప్లీట్ గా నేను మద్దతు చెప్పిన, నేను సమావేశాలకు పోయినా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. నాకు తెలిసి నాకున్న అంచనాలు, ఎందుకంటే అగ్రవర్ణాల్లో పేదలకు మేలు జరగాలని కోరుకున్న దాంట్లో నేను ఒకరినున్నా. అన్ని మీటింగ్ లో పోయి విమర్శలు ఉన్నా, తిట్లు కూడా పడ్డ, ట్రోల్ కూడా అయినా పక్కన పెట్టండి. కానీ బీసీలు ఏంటంటే మాకు 50% ఉన్న మాకు రిజర్వేషన్ ఇస్తలేరు కానీ మళ్ళా అగ్రవర్ణాల్లో పేదలకు ఇస్తుండ్రా అని చెప్పి నా మీద కూడా ట్రోల్ చేసిన వాళ్ళని నేను చూసిన. కానీ ఓబీసీలకు కూడా ఇప్పుడు ఎవరెంతో వారికి అంత అనేది వస్తున్నది కదా. ఏదో హిందీలో అంటారు కదా ఈ మధ్య ఎక్కువ కిత్నే భాగీదారి యుతన అనే అది ఆ చర్చ తీసుకొస్తున్నారు. చేస్తురు కాబట్టి అది వస్తున్నది. బీసీల్లో చైతన్యం పెరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీల డేటాతోని రాజకీయాలు చేయడానికి అయితే ఇది చేస్తలేదు. ఇంతకు ముందు ఒక మాట వారు మొన్న చెప్పలేడు శరత్ గారు మొన్న ఏదో వినండి, శరత్ గారు ఏంది మొన్న నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నట్టు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. వారి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెలుబుచ్చుకునే హక్కు ఉంది. కాబట్టి ఇవాళ కొంచెం కాంగ్రెస్ పార్టీ విధానాల మీద విమర్శ చేస్తూ అక్కడక్కడ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఆ విషయం పక్కన పెడితే 42% అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఆల్ పార్టీ కూడా దీని పట్ల సానుకూలంగా ఉండాలి. రేపు ఒక ఆల్ పార్టీ నేనే కలిస్తే చెప్దామని కూడా అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే మొన్న పెట్టినప్పుడు రాలే, బీజేపీ రాలే, బీఆర్ఎస్ రాలే. సరే అది మీరు మొన్న పెట్టింది అది ఆల్ పార్టీ మీటింగ్ అని అన్నారు. ఆల్ పార్టీ ఎంపీ అది కాదండి, మొన్నటి కాదే. మీరు ఏదైతే ఎంపీలను ఇస్తున్నారో అది తప్పుడు విధానం. అది అది కాదే, అది బనకచెర్ల మీరు మాట్లాడే బనకచెర్లని కాదు, అది కాదు. ఓబీసీ దాని మీద ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసినాం. దాని బట్టి గారే దాని నేతృత్వం వహించిండ్రు. ఇప్పుడు రేపు ఏ ఫార్మేట్ లో పెడితే వస్తారో చెప్పమనండి. కేసీఆర్ వచ్చినా రాకపోయినా ఏమో ఆయన వస్తుంది రాకపోతే మీరు ఎవరు వస్తారో మీరు ఇప్పుడు మొన్న హరీష్ రావు వస్తే ఏదో అవుతుంది కాబట్టి ఆయన విలువ లేదని ఇట్లా కాకుండా 42 గవర్నమెంట్ జీవో ఇస్తారా ఆల్ పార్టీ ముందే? ఇప్పుడు చట్టం చేసింది దేని కొరకు భరత్ గారు? చట్టం చేసి ఇప్పుడు రాష్ట్రపతికి పంపించారు. వాళ్ళు కూడా ముస్లిం రిజర్వేషన్ చట్టం చేసి పంపించారు, ఎస్టీ రిజర్వేషన్ చేసి పంపించారు. అట్లే ఉంది 6 సంవత్సరాలు. జిష్ణుదేవ్ గారి మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉండే.
ఆయన ఏం చేసిండు, ఆయన బాధ్యత ఆయన నెరవేర్చారు. కేంద్రం ఒక నిమిషం 30 seconds అయిపోయేస్తారు కాదే అయిపోయేస్తేనే అక్కడికి కేంద్రానికి పంపించిండ్రు. అది హోమ్ డిపార్ట్మెంట్ దాంట్లో. ఎందుకంటే రిజర్వేషన్లు అనగానే మళ్ళీ గృహ నిర్మాణ శాఖ కాదు, గృహ శాఖే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అమిత్ షా గారు చూస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తా, అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేకంగా ఎక్సీడ్ అయ్యేదాన్ని ఎట్లిస్తామనే వాదన అనేది కొన్ని కోర్టు తీర్పులు అనుసరించి చూసినప్పుడు అవి సబబు కాదు అనే చర్చ వస్తున్నది. కేంద్రం ఏం చేస్తుంది అనే పక్కన పెడితే మా చిత్తశుద్ధిని మీరు శంకిస్తున్నారు కదా. మేము జీవో తెస్తే మీరు సాటిస్ఫై అవుతారా? మేము అమలు చేస్తే అప్పుడు మళ్ళీ కేంద్రం ఇంటర్వ్యూన్ కావద్దు, ఇక్కడ ఎవరు కూడా దాన్ని వేయద్దు. మరి బీసీల మీరు కూడా రావడానికి ఉండదు, కోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చారన్నా. కోర్టుకు ఇప్పుడు నేను అందుకని వెళ్ళేటోళ్ళవి కూడా వినండి, కోర్టుకు వెళ్లే పరిధిని కూడా అసలు ఎవరు కూడా దాని చుట్టూ కాకుండా ఉండే చేసే ప్రయత్నమే చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తాయని అప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు, రిజర్వేషన్లు పెట్టకుండానే ఎన్నికలు పోతురని వాళ్ళే చెప్పని భరత్ భాయ్ ఆ పద్ధతి ఏందో చెప్పని. ఆల్ పార్టీ మీటింగ్ ఒక నిమిషం శ్రవణ్ గారు, ఆల్ పార్టీ మీటింగ్ ఇదంతా వాళ్ళు టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు టైం పాస్ చేస్తారు. మేము టైం పాస్ కాకుండా నువ్వు చెప్పు, లేకపోతే ఆయన చెప్పనివే, నేను చెప్తాను, నన్ను కూడా చెప్పనివే. ఒక ముచ్చటే అంతా నువ్వే. ఏం కాదు, మాకేం తెలియదే, మాకేం తెలియదు. మీకే మీరు ఇప్పుడు మీరు మొత్తం మీరు ఇప్పుడు మాయాజాలం నడిపిస్తాను, మీరు ప్రభుత్వ మాయాజాలం నడిపిస్తున్నారు. మేము చూడాలా, సంతోషపడాలా. మాకు అదేం సినిమానే అది, కోట శ్రీనివాసరావు కోడి కథ 42% అని ఏలాడేసిండ్రు. మాకు వచ్చేసింది, మేము 42% బీసీలో మేము సర్పంచులైనా సంతోషపడిపోవాలి. మిత్రులకు 9,000 కోట్లు వచ్చినా రాదు ఒకసారి రాగురే. ఒక్క నిమిషం శ్రవణ్ గారు దేర్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదేమంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ లో ఒక కన్సెన్సస్ సాధించాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు కదా, he should be mentally prepared and he should be even otherwise also టెక్నాలజికల్లీ, తర్వాత మ్యాన్ పవర్, మిగతా విషయాల్లో కూడా రెడీ పెట్టుకొని ఈ జీవో ఇష్యూ చేసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి. Once the election notification is issued, there is courts cannot interfere. Courts interference will be far limited. తర్వాత జనరల్ గా ఇప్పుడు ఈ వాదానికి అందరూ మేధావుల సపోర్ట్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈవెన్ అడ్వకేట్స్ లలో కూడా ఎవరు వచ్చి ఇట్లాంటి కేసులు వేస్తారని నేనైతే అనుకోను. వేశారు కదా పోయి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా వేస్తేనే 23% అయింది, 33% వేసేందుకు రెడీ ఉంటారు. సరే ఎవరు వేసినా గానీ పెద్దగా ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ సమయం వచ్చి శ్రవణ్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, జీవోలు ఇవ్వాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతే. శ్రవణ్ గారు చెప్పండి. కంక్లూడ్ సార్, ఇప్పుడు భారత రాజ్యాంగానికి లోపడి రేవంత్ రెడ్డి గారు చేసినా, దయాకర్ గారు చేసినా, ఎవరు చేసినా రాజ్యాంగానికి లోపడి రిజర్వేషన్ల పెంపు జరపవలసిన అవసరం ఉంది. 1. 2, స్పష్టంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 243D కానీ లేదు 243T కానీ ఇవి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంపొందించుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించింది. మీరు దాన్ని పక్కన పెట్టి ఆ విస్తృత స్థాయి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అధికారాన్ని పక్కన పెట్టి మీరు బీసీలను మభ్యపెట్టేందుకు బీజేపీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రం కాబట్టి వాళ్ళు చెయ్యరు, అది పక్కన పెడతారు. ఎప్పుడు చేస్తారు? ఒకవేళ చేస్తే వాళ్ళు అంటే వాళ్ళు మొత్తం జనగణనలో కులగణన చేసి ఆ కులగణనలో భాగంగా వాళ్ళు ఇన్ఫరెన్సెస్ తీసుకొని స్టేట్ వైడ్ కనుక ఒక కన్క్లూజన్స్కి వచ్చినట్టయితే అప్పుడెప్పుడో రాముడు తెచ్చి రామాయణం అంత అయినాక అన్నట్టుగా ఎప్పుడో చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ చేస్తుంది అని చెప్పి ఏమైనా బడేబాయ్ చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు ఒప్పించుకొని వస్తే నాకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తారు అనుకోవట్లేను. వాళ్ళు చెయ్యరు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాన్ని రేవంత్ రెడ్డి గారు వాడుకోరు. మొత్తానికి బీసీ మీరు ఏం మాట్లాడతారు భరతన్న? మీరు కూడా పార్టీ ప్లీజ్ డిమాండ్ ఇఫ్ సంబడి మేక్స్
నేను వాళ్ళు బీసీ బిడ్డగా అడుగుతున్నాను. నేను పెట్టబోతున్నాను. మీరు కానటువంటి ఒక దాన్ని పట్టుకొచ్చి నీ చేతిలో ఒక పెన్నుతో సంతకం పెడితే అయ్యేటువంటి ఒక చట్టాన్ని పక్కన పడేసి నువ్వు ఏదో అన్ని పార్టీలు ఒప్పుకోండి కన్సెన్సస్ మాట్లాడుతున్నావు. వాట్ అట్టర్ గార్బేజ్ ఇస్ దిస్? రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది ఇలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది ఇలా. అదేమో ఎవరో ఇస్తే అధికారం కాదు, రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చిండు. ఆ అధికారాన్ని మీరు పక్కన పెట్టి కేటగరైజేషన్ కూడా గిట్లనే అన్నారు. అన్న నేను కంప్లీట్ నీ దండం పెడితే మీరు అట్లా మాట్లాడద్దు. మా అంబేద్కర్ మీరు మాకు మా అంబేద్కర్ మీరు అట్లా మాట్లాడద్దు. మా అంబేద్కర్ మీరు అట్లా మాట్లాడద్దు. యువర్ గవర్నమెంట్ అన్న నేనేమంటున్నాను అంటే ఇవాళ ప్రభుత్వం అన్న నిజంగానే బీసీలకు ఇవ్వాలా అని చిత్తశుద్ధి ఉంటే బీజేపీ మీద మీరు నెట్టేసి మోడీ గారి ప్రభుత్వం మీకు అనుకూలంగా చట్టం చేస్తుంది అని చెప్పని అనుకుంటే మీరు 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 నమ్మి గనక మీరు చేసినట్టయితే మీరు బొక్కబోర్లు పడతారు, మమ్మల్ని కూడా బొక్కబోర్లు పడేస్తారు మీరు బీసీలుగా. మీరు ఇవాళ చేయవలసింది ఏంటి అంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి 42% ప్రకారంగా మీరు జీవోలు తీసేసి ఏ పంచాయతీకి ఏ రకమైన రిజర్వేషన్స్ అది కూడా కేటగరైజేషన్ చేస్తూ మన మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఒక రీతిలో 18లో పెట్టుకున్నాం, 23లో పెట్టుకున్నాం, బీసీ డిక్లరేషన్ చేసినాం. దాని ప్రకారంగా కేటగరైజేషన్తో కూడుకున్న 42% జీవోలు మీరు తీయండి. తర్వాత చూద్దాం. ఇంకొక ఎందుకు చేయాలని చెప్తున్నాను మీకు నేను. డిసెంబర్ 9, 2009 ఫర్ ద ఫస్ట్ టైం చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాసెస్ మొదలైంది అని చెప్పని ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక లెజిటిమసీ వచ్చింది. అందరం కలిసి మళ్ళా తెలంగాణ ఎట్లా వెనుకపోతాం అని చెప్పని కొట్లాడుకున్నాం. ఫైనల్ గా తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ మీ ప్రభుత్వం గనక 42% రిజర్వేషన్లు గనక మీరు అమలు చేసే విధంగా జీవోలు పట్టుకొచ్చినట్టయితే రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఎవడన్నా అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తే, అది అడ్వకేట్ గానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే ఉప్పెన లెక్క రోడ్ల మీదకి వచ్చేసి మేమెంతో మాకు కావాలా, మాకు ఎవడరా మా అడ్డుకుంటారు అని చెప్పని రోడ్ల మీదకి వస్తారు మీరు. కానీ అది చేయకుండా బీజేపీ వాళ్ళ మీద మీరు బట్టగాల్చి మీద వేసేందుకు, వాళ్ళు మీ మీద బట్టగాల్చి మీద వేసేందుకు ప్రయత్నం చేసినట్టయితే బీసీలకు మీరు నష్టం చేస్తారు అంటున్నా. మీరు శరత్ గారు అడ్వకేట్ అశోక్ గౌడ్ గారు అడ్వకేట్ వాళ్ళ మాట్లాడరు. నేను ఒక మాట చెప్తా. ఈ మానసిక ఐక్యత సాధించాలంటే అది చట్టంతో సాధ్యమైతుంది ఒకటి. రెండోది విస్తృతంగా పౌర సమాజం నుంచి కూడా ఈ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నేను చెప్తున్నా, ఇది చేయండి అన్న, ఎట్లా రాదో చెప్తా నేను. తడబడొద్దు, ఇది చేయండి ఎట్లా రాదో. ఇప్పుడు 3 వేస్, ఇప్పుడు శరత్ గారు చెప్పింది విన్నాము, మీరు చెప్పింది విన్నాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో వింటాము. మాకున్న వెసులుబాటు మాకు తెలుసు. కానీ నేను అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే సామాజిక ఐక్యత రావాల్సిన అవసరం ఇంకన్నిటికంటే ఎక్కువ. లేకపోతే ఆల్రెడీ రిజర్వేషన్ ఎక్కడ మీకు అయ్యో ముఖ్యమైన విషయం సార్, ఇంకా అక్కడ దీంట్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారని కొంతమంది అడ్డం పెట్టారు. దీంట్లో ముస్లింలకు ఇవ్వడానికి అని ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఏంది దీంట్లో కరెక్ట్ డేటా రాలేదని కొంతమంది. అసలు ఇది బీసీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఏదన్నా కానీ బీసీలకు 42% అని మీరు అన్నారు కదా, కంపల్షన్ క్రియేట్ చేసిండ్రు. 51% బీసీలు ప్లస్ 10% 61% ఉండాల్సిన బీసీలను మీరు 56%గా కుదించిండ్రు. అయినా ఇవాళ ఏదో 42 వస్తుందని చెప్పని ఎదురు చూస్తున్నారు. మీరు తగ్గించిండ్రు, మమ్మల్ని ఒక వర్గాన్ని పెంచేసిండ్రు, మమ్మల్ని తగ్గించిండ్రు. ఎవరైనా సరే దాని మీద మీరు అభ్యంతరాలు ఉంటే మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తారు. చూద్దాం. రెండోది ఎస్సీ కేటగరైజేషన్ ఇష్యూస్ లో కూడా ఎవ్వరు కూడా డేర్ చేయని విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత డేర్ చేసి చట్టం చేసిరో మీకు తెలుసు. కాబట్టి కాదు కూడదు అని అనుకోకండి. కానీ మీరందరూ కూడా బీసీల కొరకు కలిసి రండి అని చెప్పి నేను థ్యాంక్ యూ. ఒకటే సెంటెన్స్, లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, మీరు ఆల్ పార్టీ మీటింగ్ కనుక కన్వీన్ చేస్తే అక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటది. దాన్ని మొన్న మీరు మీటింగ్ పెట్టారు కదా లైవ్ గా,
అట్టనే ఆల్ పార్టీ మీటింగ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయండి. ఆల్ పార్టీ మీటింగ్ కూడా December 9th ఆల్ పార్టీ మీటింగ్ గుర్తుంది. అప్పుడు December 7th తెలంగాణకు అందరు ఒప్పుకున్న తర్వాత ఏం చేశారు అంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ చెప్తున్నా. సో మొత్తానికి థ్యాంక్ యూ దయాకర్ గారు, శరత్ గారు, దాసో శ్రవణ్ గారు. మొత్తానికి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతాయా లేదా, ప్రభుత్వం దాని విషయంలో ఏం ఆలోచన చేస్తుంది అయితే ఖచ్చితంగా చూడాల్సింది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.